సునీత తెలంగాణ కమలం పార్టీలో కుమ్ములాటలు మరింత పెరిగిపోయాయి. హైకమాండ్ హెచ్చరించిన సీనియర్లు వినే పరిస్థితి కనిపించడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీతో జరిగిన ఎంపీల సమావేశం వివరాలు లీక్ కావడం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధాని కమెంట్స్ లీక్ చేసిన ఎంపీలు పిచ్చోళ్లు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తోంది. ఇక రాష్ట్రంలో పార్టీ నేతలు 2-3 వర్గాలుగా విడిపోయారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇదే అంశంపైన ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనకు డీప్ అనాలిసిస్ ఇవ్వడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ కూడా సిద్ధంగా ఉన్నారు. భరత్, గుడ్ ఈవినింగ్. సో భరత్, చూస్తున్నాం మొన్నటి వరకు అసలు ఏదైతే పార్టీలో కుమ్ములాటలు అంటే కూడా కాంగ్రెస్ పార్టీ అని ఈ రకంగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు తెలంగాణలో కమలం పార్టీకి కూడా సేమ్ ఇలాంటి కామెంట్స్ ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? ఒకటి, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం మీద కొటేషన్ రాసి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ట్యాగ్ లైన్ ఏంటంటే కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అంటే దేశం మొదలు, తర్వాత పార్టీ, తర్వాత వ్యక్తి. కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అంటే నేననే వ్యక్తిని లాస్ట్. ఇది రివర్స్ అయిపోయింది తెలంగాణ భారతీయ జనతా పార్టీ విషయంలో. సెల్ఫ్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, కంట్రీ లాస్ట్ అన్న విధంగా అయిపోయింది. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే కాంగ్రెస్ లో ఈ అతి అంతర్గత ప్రజాస్వామ్యం వల్ల, అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి పార్టీలో, కానీ అతి అంతర్గత ప్రజాస్వామ్యం వల్ల కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దేశంలో కుప్పకూలిందో మనం చూసాం. ప్రజాస్వామ్యం మంచిదే, అతి ప్రజాస్వామ్యం వల్ల కూడా సమస్యనే. అందుకే ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ. ఒకళ్ళ నేతను ఇంకోళ్ళు హైకమాండ్ ఎగేస్తుంది, మీద ఎగేసి అల్టిమేట్ గా అక్కడ హైకమాండ్ ఉద్దేశం ఏంది? అక్కడ ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి కూడా ఎవరు బలమైన నేతలు ఉండొద్దు, ఇందిరాగాంధీకి మించి బలమైన నేతలు ఉండొద్దు, రాజీవ్ గాంధీకి మించి బలమైన నేతలు ఉండొద్దు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి మించి, ప్రియాంక గాంధీకి మించి బలమైన నేతలు ఉండొద్దు, ఎవరున్నా ఉండాలి. అందుకోసం రాష్ట్రంలో ఒక పార్టీ నాయకుని ఇంకోళ్ళ మీద ఎగేస్తూ ఉంటారు. అది అంతర్గత ప్రజాస్వామ్యం. అంతర్గత ప్రజాస్వామ్యం మా పార్టీలో ఎక్కువ అని చెప్తూ ఉంటారు ఆ పార్టీ లీడర్లే. ఆ పార్టీ దుస్థితికి వాళ్ళ 3 రాష్ట్రాల్లో కేవలం అధికారంలోకి పరిమితం కావడానికి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ కూడా అతి అంతర్గత ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం ఉండాలి, ఎవరైనా ఏ వేదికల మీద చెప్పాలి, కానీ బహిరంగంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. కానీ తెలంగాణ బీజేపీ కూడా అదే జరుగుతుంది. బహిరంగంగా ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటున్న పరిస్థితి. బహిరంగంగానే కాకుండా చిట్చాట్ కూడా. ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్పింది అదే, ప్రధానమంత్రితో చిట్చాట్ లీక్ చేసిన వాళ్ళు ఎవరు, పిచ్చోళ్ళ అది అని ఆ విధంగా ఆయన మాట్లాడారు. ఎగ్జాక్ట్ గా చిట్చాట్ కాబట్టి మన దగ్గర రికార్డ్ ఏం లేదు. మీడియా ప్రతినిధులతో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడిన ఇష్యూస్ అవి. సో రికార్డు ఉంటే ఎగ్జాక్ట్ గా ఏం టర్మినాలజీ ఆయన వాడారు అన్నది తెలియదు. మెంటలో పిచ్చోళ్ళు అని వాడారు. అది లీక్ చేసిన వాళ్ళు తెలియదు, ఎవరో తెలిస్తే చర్యలు తీసుకుంటారు. కానీ ఆ ప్రధానమంత్రితో మీటింగ్ లో ఉన్నది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంపీలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ ఎంపీ సురేష్ గోపి కూడా ఉన్నారు. బహుశా కేరళ, తమిళనాడు అనుకుంటా. ఒక కర్ణాటక వాళ్ళు లేరు. సౌత్ ఇండియాలో కర్ణాటక తప్ప అన్ని రాష్ట్రాలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు పురంధేశ్వరి ఉన్నారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి ఉన్నారు, సీఎం రమేష్ ఉన్నారు. తెలంగాణ ఎంపీలు అందరూ ఉన్నారు. తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలు అందరూ కూడా ఆ మీటింగ్ లో ఉన్నారు. ప్లస్ కేరళ నుంచి సురేష్ గోపి ఉన్నారు. సో ఒక్కో రాష్ట్రం గురించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ గురించి మాట్లాడిన మాటలు వచ్చింది. ఇంతకు ముందు కూడా 8 మంది ఎంపీలు ప్లస్ అప్పుడు 7 ఎమ్మెల్యేలు అనుకుంటా. అప్పుడు ఒక ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి కాకుండా మిగతా ఎమ్మెల్యేలు ఉండే. అప్పుడు కూడా రాష్ట్ర పార్టీ నాయకత్వంతో నరేంద్ర మోడీ ఇదే విధంగా మాట్లాడారు. అంటే భారతీయ జనతా పార్టీకి మరే రాష్ట్రంలో కూడా ఇంత ఏమంటారు, ఇంత ఇంటర్నల్ క్లాషెస్ లేవు. మొన్న సంతోష్ జీ, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ. ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ అంటే సంస్థాగత వ్యవహారాలు చూస్తారు. జనరల్ సెక్రటరీస్ భారతీయ జనతా పార్టీలో 5-6 ఉంటారు. కానీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కీ రోల్. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని పర్యవేక్షిస్తారు. జనరల్ గా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ అంటే సంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కంపల్సరిగా. సో బిఎల్ సంతోష్ మొన్న హైదరాబాద్ లో వచ్చి కూడా ఏం కామెంట్ చేశారంటే, నాకు భారతీయ జనతా పార్టీలో నాకు వ్యక్తులుగా కనిపించట్లేదు. ఇక్కడ నాకు కిషన్ రెడ్డి మనిషి, సంజయ్ మనిషి, ఈటెల రాజేందర్ మనిషి,
తర్వాత ధర్మపురి అరవింద్ మనిషి, ఇట్లా తెలంగాణకు వస్తేనే ఇలా కనిపిస్తుంది. ఈ మనుషులు కనిపిస్తున్నారు తప్ప నాకు ఇండివిజువల్ గా మీరు వ్యక్తులుగా కనిపించట్లా. పార్టీ వ్యక్తులుగా ఎక్కడ లేరు తెలంగాణలో. పార్టీ వ్యక్తుల కంటే ఇండివిజువల్ వ్యక్తులు ఎక్కువైపోయినారు, వ్యక్తిగతం వ్యక్తులు ఎక్కువైపోయినారని ఆయన బహిరంగంగా పార్టీ ఆఫీస్ బేరర్స్ అందరి ముందు కామెంట్ చేశారు. అండ్ ఇంకొకటి ఆయన ఏం చెప్పారంటే, పదవులు వస్తే మీకు ఆ వ్యక్తుల ద్వారా రావు, మీరు ఎవరైతే ఆ వ్యక్తుల్ని క్యారీ చేస్తున్నారో ఆ వ్యక్తుల ద్వారా పదవులు రావు, మీ పనితీరు ఆధారంగా పదవులు గాని నియామకాలు గాని ఉంటాయి. ఫలానా వ్యక్తి కోటా కాంగ్రెస్ పార్టీలో ఉంటది, నేను ముఖ్యమంత్రి కోటా, నేను పిసిసి అధ్యక్షుడు కోటా, లేకపోతే వీళ్ళ కోటా అని చెప్పి మీ పనితీరు ఆధారంగా, మీరు గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేసే ఆధారంగా, పార్టీకి మీకున్న కమిట్మెంట్ ఆధారంగా, దేశంకు ఉన్న కమిట్మెంట్ ఆధారంగా మీకు పదవులు వస్తాయి తప్ప ఫలానా వ్యక్తి కోటా అంటే మీకు పదవులు రావు, ఖచ్చితంగా చూసుకోండి అని సంతోష్ జీ మీటింగ్ లో చెప్పారు 200 మందిని ఉద్దేశించి. అది ఇంటర్నల్ మీటింగే, బట్ మనం మాట్లాడితే తెలిసింది. సో హైకమాండ్ కి, బీజేపీ హైకమాండ్ కి చాలా క్లియర్ ఐడియా ఉంది. మొదటిసారి మీటింగ్ లో 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమన్నారంటే, భారతీయ జనతా పార్టీ నేతల్ని, మీరందరూ పార్టీని అధికారంలోకి తీసుకురమ్మంటే, పార్టీలో ప్రజల కోసం ఫైట్ చేయమంటే మీరందరూ కూడా దర్జీ దగ్గరికి మీరందరూ పరిగెత్తుకొని వెళ్ళారు అని చెప్పాడు. ఎందుకు దర్జీ దగ్గరికి అంటే, సూట్ కుట్టించుకునేందుకట. ఏం సూటు? ముఖ్యమంత్రి సూట్ కుట్టించుకోవడానికి. అంటే అధికారంలోకి తీసుకురండి ప్రజల సమస్యల కంటే అందరూ కూడా ముఖ్యమంత్రులు అయిపోదామని ప్రయత్నించారు. అందువల్ల ఈ పరిస్థితి. నా జీవితంలో గెలుస్తా అనుకున్న చాలా ఏ ఎలక్షన్ ఓడిపోలేదు, ఒక 2 ఎలక్షన్స్ ఓడిపోయినాను, ఒకటి మధ్యప్రదేశ్, రెండవది తెలంగాణ అని చెప్పారు ఆయన. నేను గెలుస్తా అనుకున్న ప్రతి ఎలక్షన్ కూడా గెలిచాను. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా మీరు చేజేతుల మీదుగా పోడగొట్టుకున్నారని ఈ మీటింగ్ లో కాదు, ఇంతకుముందు మీటింగ్ లో. అప్పుడు ఎంపీలు ఉండే, ఎమ్మెల్యేలు కూడా ఉండే. అప్పుడు కూడా నరేంద్ర మోడీ చెప్పారు ఏంటంటే, ఈ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో మీడియాకు బయట చెప్పొద్దని ఆ మీటింగ్ లో చెప్పారు. కానీ బయటకు వచ్చాయి, బయటికి రాకుండా ఉండవు అనుకుంటారు. కానీ కిషన్ రెడ్డి అన్నా సరే 10-15 మంది వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి అనుకూలంగా ఇంకో వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏదో క్లోజ్ సర్కిల్ ద్వారా మీడియా ముందు బయటకు వస్తుంది. 1-to-1 మీటింగ్ ఒకళ్ళిద్దరు అయితే రాకపోవచ్చు, కానీ 10 మంది వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా మీడియా ఎవరో ఒకళ్ళు సన్నిహితంగా ఉంటారు, ఏదో సందర్భంలో ఉంటారు, లీక్ ఇస్తారు, అది వచ్చేస్తుంది. అంటే ఈసారి జరిగిన ఈ మీటింగ్ లో ఏం లీక్ అయిందని అనుకోవచ్చు? ఈసారి జరిగిన మీటింగ్ లో విత్-ఇన్ అవర్స్ లో వచ్చేసింది కదా, ఓఈసీ కంటే కూడా మన సోషల్ మీడియా వీక్ ఉంది, మీలో మీరు ఎందుకు ఫైట్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో మీరు యాక్టివిటీ పెంచాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్న మాటలు వచ్చాయి కదా. ఇంకా ఎన్ని మాట్లాడారో మనకు తెలీదు. వాళ్ళు వచ్చిందైతే సోషల్ మీడియాలో మీరు చాలా వీక్ గా ఉన్నారు, ఓఐసీ సోషల్ మీడియా మీకంటే బాగుంది అని ఆయన చెప్పిన విషయాలు బయటకు వచ్చాయి. అదే విషయం మీద కిషన్ రెడ్డిని అడిగితే, సోషల్ మీడియా ఇంప్రూవ్ చేసుకోవాలన్నారు కానీ ఓఐసీతో కంపేర్ చేయలేదు, మా వాళ్ళు లీక్ వీరులు ఎవరో వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం తెలిస్తే అని అన్నారు. కానీ ఎవరి ద్వారా వచ్చిందో ఏం బయటపడుతుంది, సాధ్యం కాదు కదా. కానీ ఒకటి సరే, ఈ లీకులు వీటన్నిటికంటే కూడా గతంలో కూడా ప్రధానమంత్రి ఏం ఇంప్రెషన్ ఉన్నారంటే, అందరూ సూట్ కుట్టించుకోవడానికి వెళ్ళారు, ముఖ్యమంత్రి సూట్ కుట్టించుకోవడానికి తయారైపోయినారు. పార్టీ అధికారంలోకి రాలేదు, మన్ను లేదు, ముందే సూట్ కుట్టించుకోవడానికి మాత్రం దర్జీ దగ్గరికి పోయి, నేను సూట్ అంటే ముఖ్యమంత్రి సూట్ కుట్టించుకోవడానికి అందరూ వెళ్లారు, ప్రయత్నం చేశారు. పార్టీ పరిస్థితి, నా జీవితంలో మధ్యప్రదేశ్ ఎన్నిక కాకుండా గెలుస్తానని ఓడిపోయింది ఎలక్షన్ ఇదే. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ 3rd టర్మ్ లో 2018 లో 114 కాంగ్రెస్ కు వచ్చాయి, బీజేపీకి 109, ఒక 5 సీట్ల తేడా. కమల్నాథ్ ముఖ్యమంత్రి అయిపోయినారు. ఓటింగ్ శాతం బీజేపీకి ఎక్కువ వచ్చింది, కాంగ్రెస్ కు సీట్లు ఎక్కువ వచ్చాయి. ఒక 0.5%, బీజేపీకి 39 ఎంతనో వస్తే కాంగ్రెస్ 38.5 వచ్చాయి. బీజేపీకి సీట్లు 109, కాంగ్రెస్ కి 114 వచ్చాయి. అప్పుడు కమల్నాథ్ ఒక సీట్ తక్కువ వచ్చినా కమల్నాథ్ ఫామ్ చేశారు. మళ్ళీ 2 ఏళ్ళలో కమల్నాథ్ ను ఆ ఎమ్మెల్యేని రాజీనామా చేయించి జ్యోతిరాదిత్య సింధియా ఇటు వచ్చేసి మళ్ళీ గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేసింది, అది వేరే సంగతి. సో ఆ జీవితంలో నేను ఖచ్చితంగా గెలుస్తా అనుకున్న ఎలక్షన్లు ఓడిపోయిన ఇవి 2 అని చెప్పి కూడా చెప్పారు. ప్లస్ ఒక ఎమ్మెల్యే అడిగారు, మా నియోజకవర్గంలో అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఎట్లా ఏం చెప్పాలి ప్రజలకు అంటే, ఆయన మాట అన్నారు, మీ నియోజకవర్గంలో కనీసం ఒక వాటర్ ట్యాంక్ కూడా కట్టట్లేదా,
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న ఆపోజిషన్ లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా మనం పబ్లిసిటీ చేసుకోవాలో నేర్చుకోండి. ఓ వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళండి కడుతున్న దానిలో, ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని పత్రికల్లోనూ దానిలో ఏదో ఒక డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది కదా, అక్కడ పబ్లిసిటీ చేసుకోవాలి. ఆపోజిషన్ లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యత వేరు, అధికార పక్షంలో ఉన్నప్పుడు వేరు అని చెప్పారు. సో మొన్నటి మీటింగ్ లో కూడా అదే ఆయన ఇంప్రెషన్, భారతీయ జనతా పార్టీ ఇక్కడ వర్గాలుగా విడిపోయింది, వ్యక్తులుగా విడిపోయింది. పార్టీ అంటే పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, ఈ వర్గం ఆ వర్గం, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, 2017 తర్వాత వచ్చిన వాళ్ళు, 2019 తర్వాత వచ్చిన వాళ్ళు, 2023 తర్వాత వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఇట్లా చాలా రకాలుగా విడిపోయిన పరిస్థితి. పాత వాళ్ళు కొత్త వాళ్ళని ఇవ్వండి ఎవరు అంటారు, కొత్తగా బీజేపీలోకి వస్తే ఎవరిని సహించరు అని వాళ్ళని వెలగొట్టేంత వరకు చేస్తారు. గెలిచినా ఓడినా మేమే ఉండాలి, ఇంకా కొత్త వాళ్ళు ఉండకూడదు అనేది ఒకటి. పాత వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే 2023 ఎలక్షన్లో బీఫామ్లు 91 బీఫామ్లు కొత్త వాళ్ళకి ఇచ్చాం, ఏమైంది, ఎంతమంది గెలిచారు, గెలవలే కదా. ఆ 91 కొత్త వాళ్ళకి ఇచ్చే బదులు మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఇస్తే కనీసం వాళ్ళకి కొన్ని ఓట్లు వచ్చేవి కదా, పెద్దగా ఓట్లు రాలే కదా, 14% వచ్చింది కదా అనేవాళ్ళు ఉన్నారు. సో 91 మంది కొత్త వాళ్ళకే ఇచ్చారు టికెట్ నిజంగానే. కానీ వాతావరణం లేదు భారతీయ జనతా పార్టీకి మన 23 ఎలక్షన్ లో. అసెంబ్లీలో పార్లమెంట్ కు వచ్చేసరికి కొత్త వాళ్ళు ఇచ్చినా గెలిచారు. మరి నగేష్ ఆదిలాబాద్ ఎంపీ కొత్త వ్యక్తి గెలిచాడు. అరవింద్ 2017 లో జాయిన్ అయినారు, నిజామాబాద్ గెలిచాడు. ఈటెల రాజేందర్ 21 హుజురాబాద్ ఎలక్షన్ అప్పుడు జాయిన్ అయ్యారు, ఆయన గెలిచారు. రఘునందన్ రావు 2011 నుంచి ఉన్నారు అనుకోండి, కొంత సీనియరే, ఆయన గెలిచారు. పాతగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా గెలిచారు. కొండా విశ్వేశ్వరరెడ్డి 21-22 లో జాయిన్ అయ్యారు, ఆయన చేవెళ్ళ ఎంపీగా గెలిచారు. డీకే అరుణ 2019 లో జాయిన్ అయ్యారు, ఆమె గెలిచారు. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు కూడా ఉన్నారు. కొత్త పాత ఎట్లా కలుపుకొని పోవాలి భారతీయ జనతా పార్టీలో అన్నది ప్రధానంగా ఆలోచించాలి. అంటే మీరు చెప్తున్నట్లు భరత్, అంటే ఈవెన్ ఎంపీ ఎలక్షన్స్ టైంలో మీరు అన్నట్లు కొత్త వాళ్ళు వచ్చినా కూడా ప్రజలు ఎన్నుకున్నారు. ఏ లెక్కన చూసినా ప్రజలకి కాస్త బీజేపీ ఆదరణ ఉంది. కానీ మొన్న ఈ వార్డు మెంబర్ పంచాయతీ, గ్రామ పంచాయతీలో కూడా అంత కొంత గ్రాఫ్ పెంచుకుంది బీజేపీ. కానీ నాయకుల్లో మధ్య సరిపోద్దా మీరు చెప్పండి, పెంచుకుందంటే సరిపోదు. బట్ 250 సర్పంచ్ సీట్ల నుంచి 500 సీట్లు వచ్చాయి. ఎంత 8% 9%, మొత్తం సర్పంచ్ స్థానాల్లో 6% 7% వచ్చింది. మరి అధికారంలోకి రావాలంటే కనీసం ఒక 20-20% సర్పంచ్ స్థానాలు రావాలి కదా. లాస్ట్ టైం ఒక వీడియో చెప్పాను, పార్టీ కింద నుంచి రావాలి, పైనుంచి కాదు. ముందు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచి కాదు అధికారంలోకి రావాల్సింది, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రావాలి. కర్ణాటకలో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చింది కదా. సరే పైనుంచి వస్తే నిలవదు ఎంతో కాలం. మేము డైరెక్ట్ గా ఎంపీ పోటీ చేస్తాం, ఎమ్మెల్యే పోటీ చేస్తాం, మాకు సర్పంచ్లు వద్దు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వద్దంటే ఈ పార్టీ నమ్ముకొని 20-30 సంవత్సరాలుగా కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? నేను గతంలో కార్యకర్తల గురించి చెప్పిన వీడియో వైరల్ అయింది. నేను నా కోపం, బాధ బీజేపీ కార్యకర్తలు చూసి చెప్పాను నేను. ఎందుకంటే నిస్వార్థంగా ఉన్నది అంతో ఎంతో బీజేపీ కార్యకర్త. ఇవాళ కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు కూడా పొల్యూట్ అయిపోయినారు. పదవి నాకేం వస్తుంది, డబ్బు నాకేం వస్తుంది అని పొల్యూట్ అయిపోయినారు. బీరు, బిర్యానీ, చికెన్, మటన్ ఉంటేనే నువ్వు 5 సంవత్సరాలు చేసినా ఎలక్షన్ టైంలో వాళ్ళని పోయి బుజ్జగిచ్చాలి. కానీ బీజేపీ కార్యకర్తలకు అది అవసరం లే. సమయం మీద డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళ పార్టీని గెలిపించుకునేందుకోసం వాళ్లే సొంతంగా చద్దన్నం కట్టుకుని పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బికాస్ సిద్ధాంతం, ఐడియాలజీ గొప్పతనం అది. దేశం కోసం, ధర్మం కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు. ఆ ఐడియాలజీ ఉంది కాబట్టి అసలు బీజేపీ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు అధికారంలో రాకుండా కంటిన్యూ అవుతున్నారు కదా. దుబ్బాక గెలిచింది కార్యకర్తల వల్ల కాదా, హుజురాబాద్ గెలిచింది కార్యకర్తల వల్ల కాదా, తర్వాత మొన్న 8 ఎంపీలు గెలిచింది కార్యకర్తల వల్ల కాదా. సో ఊపు ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తారు. ప్రాబ్లం నాయకుల్లో ఉంది. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మళ్ళీ ఈ నాయకుల మధ్య విభేదాల గురించి దీనిలో హైకమాండ్ తప్పు లేదని కూడా కాదు, హైకమాండ్ తప్పు కూడా ఉంది. హైకమాండ్ తప్పు ఉంది, నాయకత్వం కూడా తప్పు ఉంది. బేసిక్ ఏంటంటే మన సర్పంచ్ ఎన్నికల్లో ఇంకా ఎఫర్ట్ పెట్టుంటే రాష్ట్ర నాయకత్వము, జాతీయ నాయకత్వం నుంచైనా చెప్పాలి, మీరు ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎన్నికలు సీరియస్ గా తీసుకోండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ సీరియస్ గా తీసుకోండి అని చెప్పి. ఇప్పుడు 500-600 మంది సర్పంచ్ అయినారు. 500-600 బదులు 2000 మంది సర్పంచ్లు అయితే వేరే విధంగా ఉంటుంది కదా. ఎందుకు కావద్దు 2000 మంది భారతీయ జనతా పార్టీ సర్పంచ్లు? టీఆర్ఎస్ పార్టీ పెట్టిన
6 నెలల్లో నిజామాబాద్ జడ్పీ చైర్మన్ గెలిచారు. మీ సొంత జిల్లానే నిజామాబాద్. 6 నెలల్లో నిజామాబాద్ జడ్పీ చైర్మన్ టీఆర్ఎస్ గెలిచింది. మరి భారతీయ జనతా పార్టీ ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక జడ్పీ చైర్మన్ గెలుస్తుంది? సొంతంగా గెలవగలదా ఒక జడ్పీ చైర్మన్? చూద్దాం. ఇప్పుడు నిర్మలో, ఆదిలాబాద్, నిజామాబాద్ అవకాశం ఉంది అని అంటున్నారు కొంచెం. బట్ ఇన్నేళ్ళు అయింది కదా, ఒక్క జడ్పీ చైర్మన్ అయినా సొంతంగా గెలవగలిందా? ఎందుకు? ప్రాబ్లం ఎక్కడుంది? కార్యకర్తల్లో ప్రాబ్లం లేదా? కార్యకర్తలు ఎక్కడి నుంచో వచ్చి ఈ ధర్మపూర్ నుంచి వచ్చి దుబాక వచ్చి ప్రచారం చేస్తున్నారు, లేకపోతే ఇంకెక్కడో ఎక్కడ ఎలక్షన్ జరిగినా వాళ్ళు వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మిగతా పార్టీ కార్యకర్తలాగా చేస్తున్నప్పుడు ప్రాబ్లం నేతల్లో ఉంది. ఓకే. అంటే ఇక్కడ ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా వాళ్ళకు కూడా ఆవేదన ఇదే. ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 8 సీట్లు వచ్చాయి, పార్లమెంట్ సీట్లు వచ్చాయి. ఈ 2 సంవత్సరాల్లో ఎంతమంది జాయిన్ అయ్యారు? గ్రాస్ రూట్ లెవెల్లో జాయిన్ కావాలి కదా. కేంద్రంలో అధికారులు ఉంది కదా, రాష్ట్రంలో అధికారులు, కేంద్రం నుంచి కూడా చాలా ఫండ్స్ వస్తాయి. నరేగా ఇప్పుడు దాని పేరు మారుస్తున్నారు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. పంచాయతీలకు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అవుతాయి. పంచాయతీలకు వచ్చే ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం కదా. దమ్మిడి కూడా రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు. ట్రాక్టర్లకు ఇచ్చే, వ్యవసాయ ట్రాక్టర్లకు ఇచ్చే సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత ముద్రా లోన్స్, చిన్న వ్యాపారులకు లోన్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి కేంద్రంలో అధికారులు ఉన్నప్పుడు 8 మంది ఎంపీలు గెలిచినప్పుడు అట్రాక్ట్ చేసి పార్టీలో చేర్చుకోవచ్చు కదా. ఆ దిశగా ఎవరు ప్రయత్నం చేయలేదు. ఎంపీలు ప్రయత్నం చేసినా వేరే వాళ్ళు చేయలేదు. దీనికి ఒకళ్ళు తప్పు అని నిందించుకుంటే కాదు, కలెక్టివ్ గా కూర్చోవాలి. వాళ్ళు ఏంటంటే మేము అధికారంలోకి రావాలి, ఇక్కడ బలంగా చాలా గొప్ప లీడర్స్ ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. లీడర్స్ లేక కాదు. ఇప్పుడు నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి పొజిషన్ లో ఒక కర్ణాటక ఎలక్షన్ ముందు వరకు రేవంత్ రెడ్డి పొజిషన్ లో బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు, ధనవపూర్ అరవిందో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. రేవంత్ రెడ్డి కాకుండా ఈ 4-5 ఎవరో ఒకళ్ళు సీఎం అయ్యేవాళ్ళు. బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు మామూలు గెలుపులు గెలిచారా? దుబ్బాక గెలిచింది, హుజూరాబాద్ గెలిచింది, జిహెచ్ఎంసీలో 4 సీట్ల నుంచి 48 సీట్లకు వచ్చింది. ఈటల రాజేందర్ సామాన్యమైన నాయకుడా? చెప్పండి. హుజూరాబాద్ లో కేసీఆర్ ఎదిరించి 25,000 ఓట్ల మెజార్టీతో ఆ ఓటుకు 6,000 పంచినా గెలిచాడంటే మామూలు వ్యక్తి? ముదిరాజ్ సామాజిక వర్గం రాష్ట్రంలో సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్. 11% ఉంటారు. మొన్న జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో 26 లక్షల మంది ముదిరాజులు ఉన్నారని లెక్క తేలింది. ఆ కులబలం ఉంది. ఆయన భార్య రెడ్డి. రాష్ట్రంలో ఏ వ్యక్తినైనా సొంతంగా ఆయన పేరు పెట్టి పలకరించే అది ఉంది. బండి సంజయ్ లాంటి లీడర్ ఉన్నాడు, ఈటల రాజేందర్ లాంటి లీడర్ ఉన్నాడు, ధర్మపురి అరవింద్ లాంటి అగ్రెసివ్ హిందూ లీడర్ ఉన్నాడు పార్టీలో, రఘునందన్ రావు లాంటి వాగ్దాటి కలిగిన నేత ఉన్నారు, డికేఆర్ ఉన్న లాంటి ఏమంటారు జయజమ్మ ఉంది. ఇంతమంది లీడర్స్ మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి లేకపోతే బీఆర్ఎస్ లో ఇంతమంది లీడర్లు ఉన్నారా? కేసీఆర్ లేకపోతే కేసీఆర్ కుటుంబ సభ్యులే. వీళ్ళందరూ కలిపి పనిచేస్తే ఎందుకు రాదు భారతీయ జనతా పార్టీ? కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటలెక్చువల్. ఇప్పుడున్న ఎంపీలు అందరూ కొండా విశ్వేశ్వరరెడ్డి ఈజ్ ఇంటలెక్చువల్. ఆయన కోతులు పట్టేందుకు కోసం కొత్త పరికరం తయారు చేశాడు. చాలా అంటే రీసెర్చ్, వరి గురించి దాని గురించి చాలా రీసెర్చ్ చేస్తాడు. అప్ టు డేట్ ఉంటారు. పార్లమెంట్ అటెండెన్స్ లో 95%. కిషన్ రెడ్డి కమిటెడ్ కార్యకర్త. సరే, ఆయన మీద వేరే రకమైన విమర్శలు ఉన్నా పార్టీ పోయి నువ్వు 10వ అంతస్తు నుంచి దుంకుపోవంటే దుంకుతాడు. పార్టీ ఏం చేయమంటే అది చేస్తాడు. అవునా కదా? పార్టీ ఏం చేయమంటే అది చేస్తాడు కిషన్ రెడ్డి. పార్టీ కార్యాలయంలోనే కార్యకర్త. ఇక్కడ రంగారెడ్డి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. రంగారెడ్డి జిల్లాలో ఒక చిన్న గ్రామంలో ఉండి సంఘ్ సమయంలో ఉండి పార్టీ కార్యాలయంలో ఉండి చదువుకున్నాడు. తల్లి తండ్రి పార్టీ కార్యాలయమే. అటువంటి వ్యక్తి శాసనసభ్యుడైనాడు, ఎంపీ అయినాడు. సో కిషన్ రెడ్డిని హైకమాండ్ ఎందుకు లైక్ చేస్తాడంటే పార్టీ ఏం చేయమంటే అది చేస్తాడు. అంటే భరత్ సరే, ఆయన దూకుడు లేకపోవచ్చు, విమర్శలు రావచ్చు, కానీ పార్టీకి ఏం చేయమంటే అది చేస్తాడు. పార్టీ హైకమాండ్ ఏం చేస్తే అది చేస్తాడు. పవర్ఫుల్ లీడర్స్ ఉన్నప్పటికీ పనిచేయట్లేదు. అదే సమస్య ఇక్కడ. అందరు కలిసి పనిచేస్తే ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొట్టుకున్నా నడుస్తుంది. అందరు కలిసి పనిచేస్తే ముందు ఏమనుకోవాలంటే మన అందరం కలిసి పనిచేద్దాం, అధికారంలోకి వద్దాం, తర్వాత కొట్టుకుందాం. నీకు ఈ పదవి, నాకు ఈ పదవి అని కొట్టుకోవచ్చు. ఒకళ్ళు సీఎం అవుతారు, ఇంకోళ్ళు డిప్యూటీ సీఎం అవుతారు, వాళ్ళు హోమ్ మినిస్టర్ అవుతారు, ఇంకోళ్ళు ఇంకోటి అవుతారు. పదవులు చాలా వస్తాయి. వాళ్ళు పార్టీ అధ్యక్షుడు అవుతారు.
కాంగ్రెస్ వాళ్ళు అట్లే అనుకున్నారు. మొదలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కొట్టుకున్నారు. కానీ నువ్వో పాదయాత్ర, బట్టి విక్రమార్క నేనో పాదయాత్ర చేస్తాను, రేవంత్ రెడ్డి అన్నాడు, మధు యాష్కి ఇంకో పాదయాత్ర అన్నాడు. అందరు కలిశారు. ఇక మన 10 ఏళ్ల అధికారం ఈసారి రాకపోతే కష్టం అనుకున్నారు. అందరు కలిసి ఫైట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా అంతే. సో బీజేపీ కూడా కాంగ్రెస్ లీడర్స్ చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్స్ చూసి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు మిగిలిన ఇప్పుడు ఇద్దరే హైలైట్ గా అనిపిస్తున్నారు. హిందుత్వ పరంగా చూస్తే బండి సంజయ్ హిందూ టైగర్. నాన్ హిందూ ఓటు బ్యాంకు తెలంగాణలో ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి వ్యక్తిని పేరు పెట్టి ప్రతి పల్లెటూరులో సర్పంచ్, ఎంపీటీసీ కేసీఆర్ తర్వాత అంత అవగాహన ఉంది ఈటెల రాజేందర్. వీళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు. అది బహిరంగ వాళ్ళు ఒప్పుకోరు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు. నేనేమంటా అంటే మీ ఇద్దరు కలిస్తే ఒక ప్రభంజనం. మీ విభేదాలు పక్కన పెట్టండి. ఉప్పు నిప్పు విభేదాలు సరే, గతంలో ఏం జరిగింది అన్నది పక్కన పెడితే ఇద్దరు ఒకటే పార్లమెంట్ సెగ్మెంటు. వాళ్ళిద్దరు కలిస్తే ఒక ఎంత పెద్ద ఓటు బ్యాంక్ ఈటెల రాజేందర్, బండి సంజయ్ కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు తెలంగాణలో. అది వాళ్ళిద్దరికి అర్థం కావట్లేదు. ఛాన్సెస్ ఉన్నాయంటే అది చేయాల్సింది హైకమాండ్. అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరిని కూర్చోబెట్టి మీ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తామని చెప్తే అదే. ఎందుకంటే మీరు ఆలోచించండి, మున్నూరు కాపు ముదిరాజు టాప్ 4-5 జనాభా సింగిల్ క్యాస్ట్ జనాభాలో ఉంటాయి. ఈ రెండు కలిస్తే ఎంత పెద్ద ఓటు బ్యాంకు? రాష్ట్రంలో 20 నుంచి 22% ఓటు బ్యాంకు ఉంటుంది. ముదిరాజులందరికి కూడా ఈటెల రాజేందర్ లీడర్. మున్నూరు కాపులకి బండి సంజయ్ ఈజ్ ఏ గ్రేట్ లీడర్. ఎందుకంటే మున్నూరు కాపులు కాంగ్రెస్ తో ఉండేవాళ్ళు ఇంతకుముందు. వి హనుమంతరావు, కేకే, డి శ్రీనివాసు. క్రమంగా బీజేపీ షిఫ్ట్ అయింది ఆ ఓటు బ్యాంకు. బండి సంజయ్ ఏమో హిందుత్వ లీడర్. ఈటెల రాజేందర్ ఏమో పార్టీకి ఇతర వర్గాల నుంచి కూడా, కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా ఈటెల రాజేందర్ కనెక్ట్ అయి ఉన్నారు. హిందూ నాన్ హిందూ ఓటర్ కూడా కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఎట్లా ఉంటుంది? వాళ్ళిద్దరు శక్తి వాళ్ళకి అర్థం కావట్లే. కానీ వాళ్ళిద్దరు విడిపోయారు అనుకోండి, 1+1 11 అవుద్ది. వాళ్ళిద్దరు 1-1 0 అవుతున్నారు ఇప్పుడు. అర్థమైందా? 1+1 అయితే 11 అవుతుండే. 1+1 2 కాదు. రాజకీయాల్లో 1+1 11 అవుతుంది. వాళ్ళు 1-1 0 అవుతున్నారు ఇద్దరు కొట్లాడుకొని. వాళ్ళిద్దరు కలిపి కూర్చోబెట్టేది మిగతా నాయకులు కదా. అంటే కిషన్ రెడ్డి వీళ్ళిద్దరి విషయంలో ఏమన్నా చొరవ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకు అదే చెప్తున్నా. కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ కూడా ఈ విషయంలో ఏమైనా యాక్షన్స్ తీసుకుంటే, కిషన్ రెడ్డికి ఇప్పుడు హైకమాండ్ చెప్పాలి చొరవ తీసుకున్నా. కిషన్ రెడ్డి స్థాయిలో కాదు, అది చేయాల్సింది అమిత్ షానో, నరేంద్ర మోడో, బిఎల్ సంతోష్ జీనో వాళ్ళు కలిసి కూర్చోబెట్టి మీరిద్దరు చేయండి అని చెప్పాలి. వాళ్ళిద్దరు ఇప్పుడు 1-1 0 అవుతున్నారు. 1+1 అయితే 11 అయ్యేది 0 అవుతున్నారు. అది అర్థంగా అంటే వాళ్ళిద్దరు కలిస్తే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. మనస్ఫూర్తిగా కలిసిపోవాలి. సరే, రాజకీయాల్లో ఒకరొకరు ఏమనుకుంటారంటే ఈయన నా మీద, బండి సంజయ్కి ఏముంటుంది, నన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేయడానికి ఈటెల రాజేందర్ ప్రధాన కారణం అని ఆయన అనుకుంటాడు. నేను కాదని ఈయన అనుకుంటాడు కదా. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 15 సంవత్సరాల అధ్యక్షుడు ఉన్నా, నాకు వ్యతిరేకంగా ఈయన పనిచేస్తున్నాడు, నా దగ్గర సర్పంచ్ క్యాండిడేట్లు వేరే పెడుతున్నాడని ఈటెల రాజేందర్ అనుకుంటాడు. ఒకళ్ళ కంప్లైంట్స్ ఒకళ్ళు ఉంటాయి. ఇంతకంటే బద్ద శత్రువులు కూడా కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు కదా రాజకీయాల్లో. ఇంతకంటే బద్ద శత్రువులు డైరెక్ట్ గా తిట్టుకున్న వాళ్ళు కూడా కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిస్తే ఉండదు. దీనిలో హైకమాండ్ చొరవ తీసుకోవాలి. వాళ్ళిద్దరు వాళ్ళంతా వాళ్ళు కలవరు, విభేదాలు పక్కన పెట్టి. బండి సంజయ్ కోపం ఉండొచ్చు, నన్ను కరెక్ట్ గా అధ్యక్ష పదవి తీసేయకపోతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది, అందుకే ఈటెల రాజేందర్ కారణం నన్ను తీసేయడానికి ఆయన అధ్యక్ష పదవి అని ఆయన అనుకుంటారు. ఆయన నేను కారణం కాదు, ఇది వేరే ఈక్వేషన్. వాళ్ళ హైకమాండ్ కు ఏదో వేరే విధంగా వేరే వాళ్ళు చెప్పడం వల్ల తీసేశారని ఆయన అనుకుంటారు. సో ఒకళ్ళు మనసులో పెట్టుకుని అదవుతే గనక కష్టం. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని వాళ్ళిద్దరూ వ్యవహరిస్తే గనక, ఈటెల, బండి సంజయ్ ఇద్దరు కలిస్తే అదొక ప్రభంజనం ఖచ్చితంగా. ధర్మపురి అరవింద్ కు ఎంత హిందూ ఫాలోయింగ్ ఉంది చెప్పండి. 1,00,000 ఓట్లతో నిజామాబాద్ లో దాదాపు మెజారిటీతో గెలిచారు. 48% ఓట్లు వచ్చాయి.
48% ఓటు బీజేపీ ఇప్పుడు మా దాదాపు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో అంటే చాలా ఎక్కువ ఓట్లు ఉన్నాయి. 48% ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి 40-50కి దగ్గర ఓట్లు రావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ ముస్లిం పాపులేషన్ నిజామాబాద్ పార్లమెంట్లో చాలా ఉంది. ఒక 25% దాకా ముస్లిం పాపులేషన్ ఉంటుంది భారతీయ జనతా పార్టీకి నిజామాబాద్ పార్లమెంట్లో. 20-20% ముస్లిం పాపులేషన్లో ఒక్కరు కూడా ఓటేయరు కదా. ఓటేయకున్నా దాదాపు 48% ఓటు తెచ్చుకున్నారు. సో ఆయన అగ్రెసివ్నెస్ కావాలి పార్టీకి. ఈటల రాజేందర్ ఆలోచన కావాలి. బండి సంజయ్ ఫైరింగ్ స్పీచ్ కావాలి. కిషన్ రెడ్డి విధేయత, పార్టీ హైకమాండ్ ఏది చెప్తే అది కావాలి. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీస్ ఉన్నాయి. డికే అరుణ సింగిల్ గా ఆమె మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చేశారో అది కావాలి. విశ్వేశ్వరరెడ్డి లాంటి ఇంటెలెక్చువల్ కావాలి. వీళ్ళందరూ కలిస్తే ఒక పెద్ద ప్రపంచం చేయొచ్చు. కలవరు, అదే సమస్య. కలవడానికి ఇక హైకమాండ్ ఇప్పుడు నరేంద్ర మోడీ లేకపోతే బిఎల్ సంతోష్ ప్రతిసారి ఈ విధంగా కాకుండా కూర్చోబెట్టి మాట్లాడితే అసలు రామచంద్రరావును అధ్యక్షుడిగా చేయడానికి ఇదే ప్రధాన కారణం. ఓకే, ఎందుకు చేశారంటే ఒకళ్ళకి ఇస్తే ఇప్పుడు ఈటల రాజేందర్కి ఇస్తే బండి సంజయ్ కోఆపరేట్ చేయకపోవచ్చు, బండి సంజయ్కి ఇస్తే ఈటల రాజేందర్ కోఆపరేట్ చేయకపోవచ్చు, అరవింద్కి ఇస్తే వీళ్ళిద్దరు చేయకపోవచ్చు, రఘునందన్ రావుకి ఇస్తే ఇంకొకళ్ళు. రఘునందన్ రావు లాంటి మీడియాలో మాటకారు ఎవరున్నారు? మీడియాలో అంతకంటే మాటకారు ఎవరున్నారు? అంతకంటే బీజేపీ ఐడియాలజీని తీసుకుపోయే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? వేరే పార్టీకి ఆ నేతలు ఉన్నారా? ఇంతమంది మంచి నేతలు. నాకేందంటే ఇండియన్ టీం, ఆస్ట్రేలియన్ టీం ఉండే. ఆస్ట్రేలియన్ టీం ఏమో కలెక్టివ్ ఎఫర్ట్ ఉండే. ఇండియా టీమో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ద్రావిడ్ ఇంతమంది ఉన్న ఓడిపోయేవాళ్ళు ఆస్ట్రేలియా మీద. ఆస్ట్రేలియా వాళ్ళు మైకెల్ బెవాన్, స్టీవ్ వా, మార్కో అందరూ యావరేజ్ ప్లేయర్స్. కానీ యావరేజ్ ప్లేయర్స్ ఉన్న వాళ్ళకి గెలిచేది. టాప్ ప్లేయర్స్ ఉన్నా సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ ఉన్నా ఓడిపోయాడు. సో నాకు ఇండియన్ టీం, గతంలో ఇండియన్ టీం గుర్తుకొస్తుంది. భారతీయ జనతా పార్టీ అందరు స్టార్ ప్లేయర్లే. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలవాలంటే గనక వీళ్ళ శక్తి వీళ్ళకి తెలియదు. చాలా అద్భుతమైన నేతలు వాళ్ళు. నిజానికి ఎంపీ ఎలక్షన్ గెలిచారంటే కూడా సొంత ఇమేజ్ వీళ్ళందరికీ ఉంది. ఈ సొంత ఇమేజ్ ను ఇప్పుడు కలపాల్సిన హైకమాండ్ కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే హైకమాండ్ మీద కూడా ఒకటి ఉంది. కరెక్ట్ గా వీళ్ళు అది చేసిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు పెట్టుకోవాల్సింది కాదు. ఆంధ్రాలో కోసం తెలంగాణలో ప్రాబ్లం అయింది. 2018లో బీఆర్ఎస్ తో, కేసీఆర్ తో అండర్స్టాండింగ్. జాతీయ 23లో బండి సంజయ్ టైం కు తీసేశారు. తప్పే కదా. తీసేయకపోతే కనీసం బండి సంజయ్ తీసేయకపోతే 25-30 సీట్లు వస్తే ఇవాళ 25-30 వీళ్ళకి, కాంగ్రెస్ కో 35-40, బీఆర్ఎస్ కో 35-40 అయితే ఇవాళ కింగ్ అయ్యేవాళ్ళు కదా. కేంద్రంలో 25 అధికారం నుండి 25-30 మంది ఎమ్మెల్యేలు అయితే గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు. కనీసం టీఆర్ఎస్ తో కలిసి అయినా గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు కదా. కలిసే ఛాన్సెస్ లేవంటున్నారు కదా. ఆఫ్టర్ ఎలక్షన్ మొన్న 2023లో టీఆర్ఎస్ కు 25-35 సేమ్ ఇప్పుడు 40 సీట్లు వచ్చి బీజేపీకి 25-30 సీట్లు వస్తే బీఆర్ఎస్ కు బీజేపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసేవి కదా. కాంగ్రెస్ కి అయితే బీజేపీ డైరెక్ట్ గా సపోర్ట్ చేయదు, కాంగ్రెస్ కూడా బీజేపీ సపోర్ట్ తీసుకోదు. అప్పుడు ఎవరు ఫామ్ చేసేవాళ్ళు? బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఉండేది. ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా డిప్యూటీ సీఎం బీజేపీకి వచ్చేది. కార్యకర్తలు అనేవాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళు, మంత్రులు అయ్యేవాళ్ళు, దేవాలయ కమిటీ చైర్మన్లు అయ్యేవాళ్ళు, నామినేటెడ్ పోస్టులు వచ్చేవి కార్యకర్తలకు. ఎన్నెళ్ళు పాపం వాళ్ళు కూడా సద్దన్నం కట్టుకుని వాళ్ళంతా వాళ్ళు పనిచేయాలి. కార్యకర్తలు కూడా పోస్టులు వచ్చేవి కదా. ఇవాళ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని గెలిచేవాళ్ళు కదా. సో కలిసి ఉంటే కలదు సుఖం. ఇది అగ్రనేతలు గుర్తుంచుకోవాలి. పాత మనం ఎన్నికల్లో పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత కక్షలు మనసులో పెట్టుకుంటే అంతే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు ఓటేసిన వాడే కాదు, ఓటు వేయని వాడిని నెక్స్ట్ టైం ఎట్లా ఓటేసుకోవాలో చూసుకోవాలి. అంతే కదా. వీడు నాకు ఓటేయలేదు ఈసారి కాబట్టి వీనికి ఏం పని చేయనని కాదు. మనకు ఓటేయని వాడిని కూడా పని చేయాలి. పని చేస్తే నెక్స్ట్ టైం ఓటేస్తాడు. లేదా వాడేంది సరే నాకు పని చేశాడు. వేరే పార్టీ కార్యకర్తలు కూడా రాజశేఖర రెడ్డి ఏం చేసేవాడు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ ఎమ్మెల్యే అయినా పని చేసేవాడు. సో ఎమ్మెల్యేలు ఏంది సింపథెటిక్ టువర్డ్స్ రాజశేఖర రెడ్డి. సో వేరే పార్టీ కార్యకర్త కూడా ఇప్పుడు
పోని ఇప్పుడు నేను బీఆర్ఎస్ లో ఉన్నా కాబట్టి బీఆర్ఎస్ వాళ్లకు పని చేయలేదు అనుకుందాం, కాంగ్రెస్ లో ఉండి బీఆర్ఎస్ వాళ్ళకు కూడా పని చేసామనుకోండి, ఏం చేస్తాడు? అంత అవుట్ రైట్ గా సరే నాకు పని చేశాడు కదా, నా ఓటు అంటే నేను బీఆర్ఎస్ వేసుకుంటా, కానీ వేరే వాళ్ళ ఓటు చేయలేను, నేను వేరే వాళ్ళ ఓటు పోని మంచి వ్యక్తి కదా అనుకుంటాడు. సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇట్లా ఆలోచించే విధంగా ఉండాలి తప్ప మనం కక్షలు కార్పణ్యాలు వీళ్ళతో పడదు వాళ్ళతో పడదు అన్నది కాకుండా అల్టిమేట్ గా చేయాల్సింది ఏంటంటే అధికారంలోకి రావడం ఎట్లా, ముందు అధికారంలోకి వద్దాం తర్వాత కొట్టుకుందాం. అంటే భరత్, గతంలో ప్రధాని మోదీ కూడా మీరు ఇందాక చెప్పినట్లుగా అంటే ఫస్ట్ పవర్ లోకి వద్దామంటే కూడా దర్జీ ఎవరు కుట్టించుకుందామని ఎవరు లైన్ ఈ రకంగా అంటే ఈవెన్ మోదీ చెప్పినా కూడా వీళ్ళు ఇంకా ముఖ్యమంత్రి కావాలంటే ఫస్ట్ అధికారంలోకి రావాలి కదా. అంటే ఎందుకు ఇంకా అంటే ప్రధాని చెప్పినా కూడా వీళ్ళందరూ అలాగే ఉన్నారు. నేనేమంటా అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే రెండు ఈక్వేషన్స్, ఒకటి హిందూ ఓట్ కావాలి, హిందువులు ఏకం కావాలి, కట్టర్ హిందూ ఓట్లే కాకుండా మితవాద హిందువులు కూడా ఓటు కావాలి. ఒక్క హిందూ ఓటే సరిపోదు, నాన్ హిందూ ఓటు కూడా రావాలి, వస్తేనే అవుతుంది. నరేంద్ర మోడీకి 281 301 సీట్లు వచ్చాయంటే నాట్ ఓన్లీ హిందూస్, అందరు ఓట్లు వచ్చాయి. కానీ మళ్ళా కోరు హిందూ ఓటును మిస్ కాకూడదు. అట్లా అని చెప్పి హిందూ ఓటు కావాలి, నాన్ హిందూ ఓటు కూడా కావాలి. అట్లా నాన్ హిందూ ఓటు కావాలని చెప్పి నేను లెఫ్టిస్ట్ ఐడియాలజీ అంటే అది కూడా వర్కౌట్ కాదు. అగ్రెసివ్ హిందూగా మాట్లాడే వాళ్ళు ఉండాలి. బండి సంజయ్ అరవింద్ తమ పని తాము చేసుకుని పోవాలి, హిందూయిజం గురించి మాట్లాడాలి, హిందువులకు నష్టం జరిగితే మాట్లాడాలి, బైన్సా మత ఘర్షణ లాంటి జరిగితే మాట్లాడాలి, ఓఎస్సీ గురించి మాట్లాడాలి, ఎంఐఎం గురించి మాట్లాడాలి. ఎట్ ది సేమ్ టైం నాన్ హిందూ సంబంధించిన ఓట్లు ఎట్లా రావాలి, ఓన్లీ ఈటెల లాంటి వాళ్ళు కూడా కావాలి. ఈటెల లాంటి వాళ్ళు, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, డికే అరుణ లాంటి వాళ్ళు, వాళ్ళు కూడా కావాలి. వాళ్ళు ఎట్లా, మీ పథకాలు ఏంది, బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, ఉద్యోగులకు ఏం చేస్తాం, పెన్షనర్స్ కి ఏం చేస్తాం, వీళ్ళకి ఏం చేస్తాం, బీసీలకు ఏం చేస్తాం, ఎస్సీలకు ఏం చేస్తాం, ఎస్టీలకు ఏం చేస్తాం, లంబాడాలకు ఏం చేస్తాం, ఇట్లా చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా. హామీలు ఏమి ఇస్తారు, మిమ్మల్ని ఏం చూసి అధికారంలోకి తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఉండాలి కదా. ఉద్యోగ ఉపాధ్యాయ, సో రెండు వర్గాలు ఉండాలి. ఒక్క పోలరైజేషన్ మీద రాదు, వితౌట్ పోలరైజేషన్ కూడా రాదు. పోలరైజేషన్ వల్ల జిహెచ్ఎంసీలో 48 సీట్లు వచ్చాయి, 150 డివిజన్లు ఉంటాయి. కానీ రావాల్సిన ఎన్ని 70 సీట్లు రావాలి కదా. సో రెండు కావాలి. కోర్ హిందూ ఓటు ఆల్సో మనం చేయకూడదు, కోర్ హిందూ ఓటును మిస్ కాకూడదు. మొత్తం నాన్ హిందూ సారీ ఏమంటారు, నాన్ హిందూ అంటే అవుట్ రైట్ హిందూ పోలరైజేషన్ ఎంత ముఖ్యమో కొంత పార్టీ పట్ల సింపథెటిక్ గా ఉన్న వర్గాలు, పోయినసారి కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు, బీఆర్ఎస్ కోటేసిన వాళ్ళు, ఇప్పుడు 30% ఓటు వచ్చింది ఎంపీ ఎలక్షన్ లో. బీఆర్ఎస్ కోటేసిన వాళ్ళు 37% నుంచి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ 17% పడిపోయింది. అంటే ఆ 20% ఓట్లు వచ్చి భారతీయ జనతా పార్టీలో గెలవడం వల్లనే కదా 8 సీట్లు వచ్చాయి 17కు. సో బీఆర్ఎస్ ఓటర్లు కూడా తమ వైపు రావాలి, కాంగ్రెస్ ఓటర్లు కూడా రావాలి. ఓకే, అది అవుతుంది అనుకోవచ్చా భరత్? అవుతుంది, ఎందుకు కాదు, వీళ్ళందరూ కలిస్తే అవుతుంది. ఇట్లా ఓట్లాడుకుంటే కాదు. అంటే వీళ్ళని కలపడానికి ఏదైనా మ్యాజిక్ చేయాలంటే ఎవరు ఏ క్యాండిడేట్ అయితే కరెక్ట్ గా అనుకోవచ్చు. అలాగే ఉంది అంటే మోడీ చెప్పడం అంటే ఏదో ఒకసారి స్పీచ్ ఇచ్చి కాదు. అమిత్ షా, నరేంద్ర మోడీ, బిఎల్ సంతోష్ లాంటి నేతలు, ఈ నేతలందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని మధ్యవర్తితో నడిపి చేయాలి. సరే, నరేంద్ర మోడీకి అంత సమయం ఉండకపోవచ్చు, కానీ అమిత్ షా లేకపోతే పెద్ద నేతల వల్ల సాధ్యం. బిఎల్ సంతోష్ లాంటి నేతల మాట విని మిమ్మల్ని కీన్ గా అబ్జర్వ్ చేస్తా, మర్చిపోండి అని చెప్పాలి. అంటే నేతల్ని ఒక డిసిప్లిన్ లో వాళ్ళని కలిపే విషయంలో కాంగ్రెస్ ఈ విషయంలో కొంచెం ఫాస్ట్ గా ఉంది, బీజేపీ కాస్త వెనకబడిపోయింది. మీనాక్షి వీళ్ళందరూ మళ్ళీ దిగి రంగంలోకి దిగి మాట్లాడడానికి బుజ్జగించడాలు ఇలాంటివి చేస్తున్నారు కదా కాంగ్రెస్. వీళ్ళు ఎక్కడ చూస్తే కొంచెం వీళ్ళు ముందున్నారు అనుకోవచ్చా? అంటే భారతీయ జనతా పార్టీలో ఆ ఎఫర్ట్ జరగలేదు ఇంతవరకు, ఆ ఎఫర్ట్ జరగలేదు. హైకమాండ్ కూడా కాన్సన్ట్రేషన్ లేదు. ఇంకా 2028 కదా ఎలక్షన్ అని ఉంది, ఏదో మాటలు అంటున్నారు కానీ ఆ ప్రయత్నం జనరల్ సెక్రటరీగా ఉన్న నేత చేయాలి. పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న నేత చేస్తే కనుక డెఫినెట్ గా ఏంటి ఇష్యూస్, ఈటెల రాజేందర్ బండి సంజయ్ మధ్య ఉన్న ఇష్యూస్ ఏంటి, బండి సంజయ్ అరవింద్ మధ్య ఉన్న ఇష్యూస్ ఏంటి, కిషన్ రెడ్డి తర్వాత మిగతా వాళ్ళ అరవింద్ మధ్య ఉన్న ఇష్యూస్ ఏంటి, ఈచ్ అండ్ ఇండివిజువల్ ఇష్యూలో ఆబ్జెక్టివ్ గా వెళ్ళి ఇగో ఇది చేయండి ఇది చేయండి అంటే డెఫినెట్ గా వింటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తెలంగాణలో ఏమైపోయిందంటే కొద్దిమంది బీఆర్ఎస్ సపోర్టర్స్, కొద్దిమంది కాంగ్రెస్ సపోర్టర్స్ గా మారిపోయింది.
కొంతమంది కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డిని, కొంతమంది బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారు. అసలైన భారతీయ జనతా పార్టీ లేదు. కట్టర్ హిందూ భారతీయ జనతా పార్టీ ఒకటి, మిగతా ఏంటంటే ఇన్క్లూజివ్నెస్ భారతీయ జనతా పార్టీ ఒకటి. అసలు భారతీయ జనతా పార్టీ లేదు. అందుకని నేనేమన్నా అంటే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది ప్రతి నిమిషం ప్రతి నేత మదిలో ఉంటే గనక ప్రాబ్లం ఉండదు. మీ గురించి ఆలోచించారు బానేయండి, మీరేం అయ్యారు, ఎంపీలు అయినారు. నెక్స్ట్ ఏంది, అధికారంలోకి తీసుకొస్తేనే మీకు పదవులు వస్తాయి. ఓసారి ఒకళ్ళకి రావచ్చు ముఖ్యమంత్రి, ఇంకోసారి ఇంకోళ్ళకి రావచ్చు. ముఖ్యమంత్రి వస్తే పార్టీ అధ్యక్షుడు వస్తారు, వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ అవుతారు, వాళ్ళు చాలా పదవులు ఉన్నాయి. డిప్యూటీ సీఎం ఉంది. వీళ్ళెవరికి ఇప్పుడు ఎవరు డిప్యూటీ సీఎం చేయలే కదా. కేంద్ర మంత్రిగా బండి సంజయ్, కిషన్ రెడ్డి వరకు చేశారు. మిగతా వాళ్ళందరూ పదవులు రావాలి కదా. రాష్ట్ర మంత్రులు అంటే దానిలో డీకే అరుణ అయినారు, ఈటల రాజేందర్ అయినారు. ఇంకా పెద్ద పదవులకు అవకాశం ఉంది కదా, స్కోప్ ఉంది కదా, పొటెన్షియల్ ఉంది కదా. దీన్ని ఆలోచించగలిగితే, ఖచ్చితంగా చేయగలిగితే డెఫినెట్గా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. వీళ్ళు వాళ్ళ ఈగోస్ను పక్కన పెట్టి రాజకీయాల్లో మనకు నచ్చినా నచ్చకున్నా మనస్ఫూర్తిగా లోపల ఎంత వాళ్ళ మీద ఆక్రోశం ఆవేశం ఉన్నా తెలివైన రాజకీయ నాయకుడు ఏం చేస్తారంటే మీదికి నవ్వుతూ మాట్లాడాలి, మన ప్రత్యర్థితో కూడా నవ్వుతూ మాట్లాడాలి. అంతే కదా. మనకు ఓటు వేయలేదు అని తెలిసినా సరే నెక్స్ట్ ఎలక్షన్ లో ఈసారి ఓటేయలేదు, ఎప్పుడు ఓటేయకుండా లేడు కదా. భారతీయ జనతా పార్టీ 14% వచ్చింది అసెంబ్లీలో, పార్లమెంట్ కు వచ్చేసరికి 30% అయింది. నువ్వు నాకు ఓటేయలేదని చెప్పి అసెంబ్లీలో ఓటేయలేదని ప్రజలను తిట్టుంటే 21% కలిసేవాళ్ళు కాదు కదా. ఆ 30% నిలబెట్టుకుంటూ ఇంకొక 3% వస్తే చాలు. పార్లమెంట్ లో 35 వచ్చింది కదా, ఒక 3% వస్తే 38-39%. మొన్న కాంగ్రెస్ 39% పవర్ లోకి వచ్చింది. అంతే కదా. ఇంకొక 4% పార్లమెంట్ కంటే తెచ్చుకుంటే చాలు, పవర్ లోకి వస్తుంది. అంటే ఏమైనా లైట్ తీసుకుందా భరత్ బీజేపీ? అంటే సెంట్రల్ లో ఉన్నాం కదా, పవర్ లో, లోకల్ లో వచ్చినా రాకపోయినా పర్వాలేదు. అంటే ఇప్పుడు ఏంటంటే బీజేపీలో అందరూ ఏంటంటే అందరికీ అధికారంలోకి రావాలి, అందరు ముఖ్యమంత్రి కావాలి. కానీ దానికి ఎవరో ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకొని నేను నా వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి నా వ్యక్తిగత వ్యక్తుల మధ్య వాళ్ళ బాధలు వాళ్ళకు ఉండొచ్చు. అరే నా ఇబ్బంది పెట్టాడని ఎవరి ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. ఎవరి యాంగిల్లో ఆలోచిస్తే, ఇప్పుడు ఈటల రాజేందర్ యాంగిల్లో ఆలోచిస్తే బండి సంజయ్ తప్పవుద్ది, బండి సంజయ్ యాంగిల్లో ఆలోచిస్తే ఈటల రాజేందర్ తప్పవుద్ది. అంతే కదా వాళ్ళ దృష్టిలో. కానీ అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ మనం అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత మనం కొట్టుకుందాం అని అనుకుంటే ఇష్యూస్ ఉండవు. రాజకీయాల్లో ఏంటంటే మన మనసులో ఏ విధంగా ఉన్నా సరే, నేను ఇంతకుముందు చెప్పినట్టు అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఎంత కొట్టుకున్నారు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి అయితే నువ్వు పాదయాత్ర అంటే నేను పాదయాత్ర చేస్తాను. బట్టి విక్రమార్క పాదయాత్రలో మంచిర్యాలలో కనీసం రేవంత్ రెడ్డి ఫోటో కూడా పెట్టలేదు. జై బట్టి విక్రమార్క, బట్టి సీఎం అని కామెంట్ చేశారు. అట్లాగే రేవంత్ రెడ్డి దానిలో బట్టిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అదేవిధంగా హ్యూమిలేట్ చేశారు. జిల్లా అధ్యక్ష పదవుల్లో కూడా వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఇవ్వలేదు, అట్లా బయట పెట్టినారు. అటువంటి వ్యక్తులు ఇప్పుడు కలిసిపోయి పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఎంత కలిసిపోయినారు. సరే రేవంత్, ఉత్తమ్ మధ్య డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ అయిపోయారు కదా. సో రాజకీయాల్లో ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఒక మనిషికి ఇచ్చిన వరం మర్చిపోవడం, ఆ పాత అవన్నీ ప్రాబ్లమ్స్ అవన్నీ మర్చిపెడితే గనక ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎంపీలందరూ కూడా, కిషన్ రెడ్డి అయినా, బండి సంజయ్ అయినా, ఈటల రాజేందర్ అయినా, అరవింద్ అయినా, వీళ్ళందరూ గనక వీళ్ళందరిలో ఏ ఒక్కరిద్దరు నేతలు పార్టీని వీడినా పార్టీ అధికారంలోకి రాదు. మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మేము ఓన్లీ హిందుత్వతో అధికారంలోకి వస్తామన్న తప్పే, మేము ఓన్లీ హిందుత్వతో అధికారంలోకి రాదన్న తప్పే, హిందూ ఓటు లేదు అన్న తప్పే, అదైనా తప్పే ఇదైనా తప్పే. రెండు కావాలి, రెండు ఈక్వేషన్స్ కావాలి. ఇన్క్లూజివ్నెస్ అనేది రెండు సైట్ల నుంచి కూడా రావాలి. పార్టీలో 2-3 నేతలు ఇప్పుడు బయటికి ఈ 8 మంది ఎంపీల్లో 2-3 పోయినా అధికారంలోకి రాదు. చాలా మంచి కాంబినేషన్ ఉంది. ఎంపీలు అద్భుతమైన ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కావాల్సిందల్లా టీమ్ స్పిరిట్ తో కలిసి పనిచేయడం. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం ఉండకపోయినా రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ తప్పదు. రాజకీయమే కాంప్రమైజ్ కదా. భారతీయ జనతా పార్టీ పోయి PDP మహబూబా ముఫ్తీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ కలిసి VP సింగ్ కి ఇద్దరు సపోర్ట్ చేశారు, లెఫ్ట్ టు రైట్ కలిసి సపోర్ట్ చేశారు.
అంతకంటే ఎక్కువ ఉంది. అవును. మణికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ కలిసి, నేను ఉంటున్న మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ కలిసి దేశంలో ఎక్కడ లేని విధంగా చైర్మన్ డిప్యూటీ చైర్మన్ అయినారు. రాజకీయం ఈజ్ కాంప్రమైజ్. ఈ కాంప్రమైజ్ తత్వాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు గనక గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ దిశగా రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం, ముఖ్య నేతలు, ఎందుకంటే జెమ్స్ బండి సంజయ్ జమ్ము, ఈటెల రాజేందర్ జమ్ము, ధర్మపురి అరవింద్ జమ్ము, డికే అరుణ ఒక జమ్ము, కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక జమ్ము, రఘునందన్ రావు ఒక జమ్ము, ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళందరూ ఎంపీలందరూ కలిసి పనిచేస్తే ఎవరు అడ్డుకోలేరు భారతీయ జనతా పార్టీని అధికారాన్ని. కార్యకర్తలు కూడా వీళ్ళ మీద ఒత్తిడి తేవాలి. కార్యకర్తలు కూడా ఈ వర్గం ఆ వర్గం, ఆ వెనుక ఈ వెనుక కాదు కానీ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయాలి, దయచేసి మా కోసం అన్నా మీరు కలిసి పనిచేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాం, మా కోసం కలిసి పనిచేయండి. మాకు సరే మీకు పదవులు వచ్చాయి కానీ మాకు పదవులు రావాలంటే, మా కార్యకర్త మేము ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ కావాలంటే మీరు అందరూ కలిసి పనిచేయండి అని ఈ నేతల్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ మార్పు తీసుకురావాలి. ఓకే. ఎందుకంటే ఎవరి యాంగిల్ ఆలోచిస్తే వాళ్ళ తప్పు ఉంటుంది. ఒక మనిషి ఏమనుకుంటాడు, నాది అవతల వాడిది తప్పని అనుకుంటాడు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో అవన్నీ ఆ పాత బ్యాగేజీలు క్యారేజీలు అన్ని పక్కన పెట్టేసి, నాకు వీళ్ళు ద్రోహం చేశారు, నాకు వీళ్ళు అది చేశారు అనేది పక్కన పెట్టి, ఈగోస్ లేకుండా, అసూయ లేకుండా, ఈర్ష్య లేకుండా, ద్వేషం లేకుండా గనక రాజకీయం చేస్తే భారతీయ జనతా పార్టీకి ఉన్న లీడర్స్ కి ఈజీగా కొట్టేయచ్చు. వరల్డ్ కప్ 2007లో ధోని, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ అందరూ 2007 వరల్డ్ కప్ లో క్వాలిఫైయింగ్ రౌండ్స్ లోనే పోయింది. కనీసం మనం క్వార్టర్ ఫైనల్ సూపర్ 6 కూడా అప్పుడు పోలేదు. కానీ 6 నెలల్లో ధోని సేన కొత్త ప్లేయర్స్ అందరూ వచ్చి ధోని సేన 2007 T20 వరల్డ్ కప్ గెలిచారు. అప్పుడు సచిన్ లేడు, సౌరవ్ గంగూలీ లేడు, రాహుల్ ద్రావిడ్ లేడు, ధోని కొత్త కెప్టెన్, గెలిచారు వరల్డ్ కప్. సో ఎక్కువ మంది లీడర్స్ కలిసిపోకుండా ఉండడం ప్రాబ్లం. సో దాన్ని గనక రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. నరేంద్ర మోడీ సారాంశం కూడా అదే చెప్పింది. ఓకే, చూద్దాం భారతీయ జనతా పార్టీ నేతలు మరి హైకమాండ్ చెప్తుందా, వాళ్ళతో వాళ్ళు మారుతారా అన్నది చూద్దాం. ఇప్పుడు